1903 సంవత్సరంలో పుట్టాడు ఈయన. జూన్ 6వ తారీఖు జూన్ 1903 సంవత్సరంలో పుట్టినాడు. ఈయన సిక్కు మతస్థుడు. బాగా వినాలా, ఈయన సిక్కు మతస్థుడు. దేవుడు అంటే తెలీదు, క్రైస్తవ్యాన్ని అసహించుకునేవాడు. ఆయన చదువుకునే టైంలో ఆయన ఎంత ఉన్నోడంటే ఆయన ఏజ్ ఆఫ్ 10 years, ఆయన 10 సంవత్సరాల ఏజ్ అప్పుడు వాళ్ళ నాన్న ఆయన ఒక తక్కెళ్ళలో కూర్చోబెట్టి ఆయన బరువు ఎంత ఉంటాడో అంత బంగారం గిఫ్ట్ ఇచ్చినాడు ఆయనకు. అర్థమవుతుందా చెప్పేది? ఆయన బరువు ఎంత, సపోజ్ ఆయన 10 years అప్పుడు 10 kgs ఉన్నాడంటే 10 kgs బంగారం గిఫ్ట్ ఇచ్చినాడు. అంత ఉన్నవాళ్ళు. వాళ్ళ నాన్న వాళ్ళు క్లాస్ 1 కాంట్రాక్టర్స్, బిల్డింగ్స్, డ్యామ్స్ ఇవన్నీ కడతా ఉంటారు. అలాంటి ఆయన భగత్ గారు ఆయన ఏం చేసినాడంటే ఉన్నత చదువుల కోసమని అమెరికాకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? అమెరికాకి వెళ్తాడు. అమెరికాకు వెళ్ళినప్పుడు ఆయన రెండు ఇంజనీరింగ్ చేస్తాడు. ఒకటి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, రెండోది మెకానికల్ ఇంజనీర్. 2 ఇంజనీరింగ్ చేస్తాడు. చేసినప్పుడు ఒక పడవలో ఒక షిప్లో ప్రయాణం చేసిపోతూ ఉంటారు. ఎప్పుడంటే 1928 సంవత్సరం 9వ తారీఖు షిప్ ఎక్కుతారు. తర్వాత 1928 సంవత్సరం 11వ తేదీ ఆదివారము షిప్లో అందరూ, మన క్రైస్తవులందరూ ఎక్కడున్నా కూడా ఆదివారము ఏం చేస్తాం? ఆరాధనకి చేస్తాం, మందిరానికి వెళ్తాం. ఎక్కడున్నా కూడా మందిరానికి వెళ్తాం. అట్లనే వాళ్ళు కూడా ఆ షిప్లో మందిరం ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని ఇంతో పాటు అందరినీ పిలిచినాడు. పిలిస్తే భగత్ సింగ్ గారిని కూడా పిలిచినాడు. ఒక ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళినాడు. కానీ ఏమంటే ఇష్టం లేదు, క్రైస్తవం అంటే ఇష్టం లేదు. క్రైస్తవులు అంటే చిన్న చూపు. వెళ్ళాడు, కూర్చున్నాడు, పాటలు పాడితే ఇష్టం లేకుండానే విన్నాడు. తర్వాత ఫస్ట్ మెసేజ్ చెప్తే నిద్రపోయినాడు బాగా. మనం కూడా చాలామంది నిద్రపోతూ ఉంటారు కదా, ఫ్యాన్ స్పీడ్ బాగా ఉంటుంది కాబట్టి, చల్లగా ఉంటుంది కాబట్టి అందరు నిద్రపోతారు. ఆయన కూడా నిద్రపోయిన తర్వాత సెకండ్ మెసేజ్కి లేచిన తర్వాత అందరు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన మాత్రం అట్లనే కూర్చున్నాడు. అనుకున్నాడు, నేను ఎందుకు మోకాలు వంగాలా అనుకున్నాడు. నేను హిందువుల గుళ్ళకి వెళ్ళినప్పుడు నేను అక్కడ వాళ్ళ ఫార్మాలిటీస్ ఫాలో అయ్యేవాడిని. తర్వాత ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మసీదులకి వెళ్ళినప్పుడు మసీదు యొక్క ఫార్మాలిటీస్ కూడా ఫాలో అవుతున్నాను. క్రైస్తవ ఫార్మాలిటీస్ నేను ఎందుకు ఫాలో అవ్వకూడదని మోకాలు వంగుతాడు. మోకాలు వంగగానే దేవుడు భగత్ సింగ్ గారితో మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడంటే, మోకాలు వంగగానే, యేసు ప్రభువా నీవే సజీవుడమైన క్రీస్తు అని నేను నమ్ముచున్నానని దేవుడు భగత్ సింగ్ గారితో మాట్లాడంగానే ఆయన ఏం చేసినాడంటే ఆ రోజే దేవుని కోసం తీర్మానం చేసుకున్న తర్వాత, అంతకుముందు ఆయన వాళ్ళ నాన్న దగ్గర నుంచి 6 monthsకి ఒకసారి డబ్బులు తెప్పించుకునేవాడు. అవి లేదు, స్కూల్ ఫీజు కట్టాలా, హాస్టల్ ఫీజు కట్టాలా, కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పి లేనిపోయిన అన్ని అబద్ధాలు చెప్పి డబల్ ఫీజు తెచ్చుకునేవాడు. అట్లా తెచ్చుకొని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకునేవాడు. ఆయన సిగరెట్ తాగటానికి సిగరెట్ పెట్టే బంగారంతో తయారు చేయించుకున్నాడు. విస్తారమైన డబ్బులు. దేవుడు ఆయనతో మాట్లాడడం వల్ల దేవుని సేవ చేయడానికి తీర్మానం చేసుకుంటే భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, దేవా నేను నీ సేవ చేస్తాను కానీ నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తానన్నాడు. కానీ దేవుడు ఏమన్నా అంటే, నీ ఉద్యోగం వద్దు, నీ యొక్క డబ్బు వద్దు, నువ్వు మాత్రమే కావాలన్నప్పుడు దేవుని మాటకు లోబడి సహోదరుడు భగత్ సింగ్ గారు దేవుని చిత్తాన్ని లోబడి చేసినాడు. తర్వాత ఆయన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బాంబేకి వచ్చినాడు. షిప్లో బాంబేకి వచ్చినాడు. ఇంటికి రాగానే ఈ విషయం అందరికీ తెలిసింది. వాళ్ళ మమ్మీకి తెలిసింది, వాళ్ళ డాడీకి తెలిసింది. ఏమని తెలిసింది? భగత్ సింగ్ గారు క్రైస్తవుడు అయిపోయినాడని తెలిస్తే వాళ్ళ నాన్న వచ్చినాడు, నువ్వు క్రైస్తవుడు నమ్మినా కానీ బయటికి మాత్రం చెప్పద్దు. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంది, నాయన నేను పంపించక, నాకు పుట్టక చాలా ఎన్నో నోములు నోస్తే పుట్టినావు కాబట్టి నేను సిక్కుగా పెంచాలనుకున్నాను, కానీ నువ్వేమైనావు? క్రైస్తవుడిగా అయినావు. నువ్వు అయినా పర్వాలేదు, బయటికి మాత్రం చెప్పొద్దంటే ఏమన్నా అంటే భగత్ సింగ్ గారు, నేను ఊపిరి పీల్చకుండా ఎట్లా ఉండలేనో దేవుని వాక్యం చెప్పకుండా నేను ఉండలేనని తీర్మానం చేసుకుంటే వాళ్ళ నాన్న ఏమన్నా అంటే, నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు, ₹1 కూడా రాదు అని చెప్పి, అంటే నాకు ఒక ఆస్తిలో ₹1 రాకపోయినా కూడా పర్వాలేదు, నాకు దేవుడు కావాలన్నా. వాళ్ళ అమ్మంది, నాయన నువ్వు కానీ యేసుక్రీస్తు గారి గురించి చెప్తా ఉంటే నువ్వు మా ఇంటికి రావద్దని చెప్పి ఏడుస్తూ ఉంది వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటే ఈయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు కావాలనే తీర్మానం చేసుకున్నాడు ఆయన.
ఎవరు కావాలనే తీర్మానం చేసుకుని భక్సింగ్ గారు దేవుడు కావాలా, అమ్మ కావాలా, నాన్న కావాలా, డబ్బులు కావాలా తీర్మానం చేసుకుంటే ఏమైనా తీర్మానం చేసుకున్నాడంటే నాకు దేవుడు మాత్రమే కావాలన్నాడు. దేవుడు మాత్రమే కావాలని తీర్మానం చేసుకున్న తర్వాత భక్సింగ్ గారు వాళ్ళ అమ్మ నాన్నలు వదిలేసినారు. కోటీశ్వరుడైన భక్సింగ్ గారు ఫస్ట్ రోజు ఎక్కడ పడుకున్నాడంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? ఎక్కడ పడుకున్నారా? రైల్వే ప్లాట్ఫామ్ మీద. ఏమైనా పడుకున్నారు రైల్వే ప్లాట్ఫామ్ మీద? పండుకోలేరు. ఎవరు పండుకుంటారు? అడుకునే వాళ్ళు వండుకుంటారు, లేని వాళ్ళు వండుకుంటారు, దేనికి పనికిరాని వాళ్ళు వండుకుంటారు. ఆ రోజు భక్సింగ్ గారు ఏం నిర్ణయించుకున్నారంటే ఫరో యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే దేవుని విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. యేసు ప్రభు కోసం శ్రమలు అనుభవించడానికి, చనిపోవడానికి తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకొని భక్సింగ్ గారు ఎక్కడికి వచ్చినాడంటే పంజాబ్లో పుట్టినాడు. పంజాబ్ నుంచి చెన్నైకి వచ్చినాడు. చెన్నైకి ఎప్పుడు వచ్చినాడంటే 1941 సంవత్సరంలో చెన్నైకి వచ్చినాడు. చెన్నైకి వస్తే అక్కడ కాన్వకేషన్ ఏర్పాటు చేసినాడు. కాన్వకేషన్ ఏర్పాటు చేస్తే అక్కడ 5 రోజులు కాన్వకేషన్ ఏర్పాటు చేసినారు. 5 రోజుల కాన్వకేషన్లో 2వ రోజు 3వ రోజు అక్కడ రైస్ అయిపోయింది. దగ్గర దగ్గర 10,000 మంది వచ్చినారు. 10,000 మంది వస్తే మధ్యాహ్నానికి రైస్ అయిపోయినాయి. ఫస్ట్ వంటగది నుంచి ఒక స్లిప్ తీసుకొని వచ్చినారు. ఏ స్లిప్ తీసుకొచ్చినారు? ఏ స్లిప్ తెచ్చినారంటే సోదరుడు బ్రదర్ వంటగదిలో రైస్ అయిపోయినాయి. వంటగదిలో రైస్ అయిపోయినాయి. మీరు అర్జెంటుగా ఒక 10 నిమిషాల్లో తెప్పిస్తే మధ్యాహ్నానికి భోజనము వండగలమనే ఇన్ఫర్మేషన్ తెప్పించినాడు. అప్పుడేం చేసినా అంటే భక్సింగ్ గారు ఆల్ రైట్ ప్రార్థన చేద్దాము అన్నాడు. 10,000 మందికి మధ్యాహ్నం పూట భోజనం పెట్టకపోతే ఎట్లా ఉంటుందో తీర్మానం చేసుకోండి. మనకు 1 గంట ఆలస్యం అయితే ఇంకా మొత్తుకుంటానే ఉంటాం. సరే ఇంకో 10 నిమిషాలు అవ్వగానే మళ్ళీ ఇంకొక స్లిప్ వచ్చింది. ఈ స్లిప్లో మళ్ళీ రాసినారు బ్రదర్ మళ్ళీ ఇంకో స్లిప్లో ఏం చేశారంటే ఒక్క 10 నిమిషాల్లో తెస్తే మాత్రమే వండగలుగుతాం, 10 నిమిషాలు దాటితే ఏం చేయలేం, మా పరిస్థితి కూడా దాటిపోయిందని చెప్పినారు. 3వసారి ఇంకో స్లిప్ పంపించినారు. ఇంకో స్లిప్ పంపిస్తే దాంట్లో ఏమని రాసిందంటే ఇప్పుడు పంపించినా కూడా మేమేం చేయలేం, దేవుణ్ణి నమ్మిన బిడ్డలను దేవుడు వదులుతాడా? ఏం చెప్పట్లేదే, వదలడు. ప్రార్థన జరుగుతూ ఉంది, మీటింగ్ జరుగుతూ ఉంది. మామూలుగా అయితే మనకైతే చెమటలు పడతాయి, పైన ఫ్యాన్ 5 స్పీడ్ తిరిగినా కూడా చెమటలు పడతా ఉంటాయి. ఏమీ దిగులు పడలా, నిరాశ పడలా. ఇది జరిగిన విషయం. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరున్నారంటే మన కీబోర్డు వాయిస్తాడు కదా మోజెస్ అన్న అక్కడ ఉన్నాడు, ఉన్నాడు అక్కడ. సరే భక్సింగ్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేసినాడంటే ఒక కార్యం చేసినాడు. ఎక్కడ చెన్నైలో ఒక కోటీశ్వరుడి ఇంట్లో మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? వినట్లేదురా మీరు? ఏం జరుగుతూ ఉంది? మ్యారేజ్ జరుగుతూ ఉంటే మ్యారేజ్లో ఎవరుంటారు ఆ మ్యారేజ్లో? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు. ఆ మ్యారేజ్ జరుగుతూ ఉంటే మ్యారేజ్ మధ్యలో ఉన్నట్టుండి పెళ్లి కొడుకు వెళ్ళిపోతాడు. పెళ్లి నుంచి వదిలేసి వెళ్ళిపోతాడు. పెళ్లి నుంచి వదిలేసి వెళ్ళిపోతాడు. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు. ఏమని ఏడుస్తూ ఉంటాడు? అరే ఇంత ఖర్చు పెట్టి నేను ఎంతో గొప్పగా చేసినాను, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ వండినాను, ఎవరు తింటానని ఆయన బాధపడతా ఉంటే ఆయన దగ్గర ఉన్న కండక్టర్ అంటే డ్రైవర్, ఆయన దగ్గర ఉన్న కార్ డ్రైవర్ ఏం చేసినాడంటే ఏమని చెప్పినాడంటే గురువుగారు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, ఈ సంబంధం పోయినా వేరే సంబంధం దేవుడు సాయం చేస్తాడు. అక్కడ జెహోషామాలో పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతూ ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ సంబంధం కాకపోయినా వేరే సంబంధమైన దేవుడు సహాయం చేస్తాడంటే
ఆ ఓనరు ఆ కార్ డ్రైవర్ ఇద్దరు కలిసి బక్సింగ్ గారి దగ్గరికి వెళ్తారు. బక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే చెప్తారు, ఉన్న విషయం ఇట్లా పెళ్లి క్యాన్సిల్ అయిందంటే మీకోసమే తెచ్చినామంటే అప్పుడు అందరూ ట్రాక్టర్లు 4 ట్రాక్టర్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఏ ఐటమ్స్ ఉన్నాయో కోటీశ్వరులు ఇట్లా పెళ్ళి ఎట్లా జరుగుతుంది? ఎట్లా జరుగుతుందిరా? పప్పన్నం పెడతారా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ట్రాక్టర్లో దించినారు. దించిన తర్వాత బక్సింగ్ గారు ఏమన్నారంటే ఇది మీకోసం అంటే బక్సింగ్ గారు రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే బక్సింగ్ గారికి దేవుడు చెప్పినట్టు ఇది నీకోసమే తెచ్చినాను, తీసుకో భక్త సింగ్ అంటే అవన్నీ తీసుకున్నారు. మామూలుగా అయితే ప్రతి కాన్వకేషన్లో పప్పు రసం పెడతారు, కానీ ఆ రోజు ఏం పెట్టారు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టాడు. కాబట్టి దేవుడిని నమ్మిన బిడ్డలను దేవుడు వదిలిపెట్టాడు. బక్సింగ్ గారు కూడా ఏ విషయంలో కూడా పౌరుషంగా ఉండేవాడు. ఆయన జీవితంలో 3 విషయాలు నేర్చుకున్నాడు. ఒకటి, ఏ అవసరం వచ్చినా దేవునికి చెప్పడం నేర్చుకున్నాడు. రెండోది, మన అవసరతలు ఎదుటి వాడికి చెప్పకూడదంట, మన క్రియారూపకంగా చేయకూడదు. రెండోది, దేవుణ్ణి అడిగే పొందాలనుకున్నాడు. ఆ ఫార్ములా పాటిస్తూ దేవుడు బక్సింగ్ గారిని అద్భుతంగా కాపాడినాడు. తర్వాత ఆయన 1941 సంవత్సరంలో 1945 సంవత్సరం జూను నెలాఖరులో ఓఎం టీం అనే ఆ బృందంతో సహోదరు బక్సింగ్ గారు కడపలో అడుగుపెట్టినాడు. 1945 గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రం రాకముందే బక్సింగ్ గారు కడపలోకి వచ్చినాడు. తర్వాత 1952 సంవత్సరము బ్రదర్ టైటస్ గారు తర్వాత రత్నమ్మ గారి ఇంటి దగ్గర కూడుకుండా స్టార్ట్ చేసినారు. 1954 డిసెంబర్లో స్పెషల్ మీటింగ్స్ పెట్టారు. 1954 డిసెంబర్ ఆ రోజు యొక్క థీమ్ ఏంటంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ ఉన్నవారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ లోయ బెరాకా లోయ అని పేరు పెట్టింది. బేర్షబా ప్రార్థనా మందిరమునకు ముందు ఉన్న పేరు బెరాకా లోయ. బెరాకా ప్రార్థనా మందిరం ఎక్కడుందో తెలుసా మీకు? వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఓల్డ్ రిమ్స్ వాటర్ ట్యాంక్. ఓల్డ్ రిమ్స్ ఉందా? రిమ్స్ ఉంది కదా ఇక్కడ. వాటర్ ట్యాంక్ ఆపోజిట్లో బ్రదర్ టైటస్ గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదటి గాడ్ సర్వెంట్, మొట్టమొదటి దైవ సేవకుడు అంటే బ్రదర్ ఎవరు? అరవిందం గారు. రండి బ్రదర్ అరవిందం గారు. ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. ఈయన బ్రదర్ కేఆర్ కొమ్మండూరు అరవిందం మరియు కొమ్మండూరు అనంతరావు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇద్దరు బక్సింగ్ గారు సేవకు రాకముందే, జెహోషామకు రాకముందే వాళ్ళు రక్షింపబడినారు. వాళ్ళు మిషనరీ దాంట్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. సహోదరుడు అనంతరావు సహోదరుడు అరవిందం గారు టీసీగా పనిచేసేవాడు. రైల్వే డిపార్ట్మెంట్లో టీసీగా వర్క్ చేసేవాడు. సహోదరుడు కే అనంతరావు అని ఆయన మైకామెన్స్లో మేనేజర్గా పనిచేసేవాడు గూడూరులో. ఈయన సహోదరుడు అరవిందం గారికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే 1954 సంవత్సరము ఎక్కడ మొదటి గాడ్ సర్వెంట్ భీమవరం నుంచి కడపకు పంపించినారు. ఆ బక్సింగ్ గారు వాక్యం చెప్పడం వల్ల ఆ రైల్వే డిపార్ట్మెంట్కు ఆయన రిజైన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ చూస్తే రిమ్స్ ఆపోజిట్లో ఉన్న బెరాకా ప్రార్థనా మందిరంలో ఒకటే రూమ్ ఇచ్చారు. ఒకటే రూమ్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఒకరోజు ఏమైందంటే ఈయన కూడా బక్సింగ్ గారు లాగానే జీవించినాడు. ఆయన అవసరం వచ్చినా ఎవరికి చెప్పలేదు, ఆయన ఇబ్బంది వచ్చినా కూడా ఎవరికి చెప్పలేదు. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ కూతురుకు రాత్రిలో పాలు అయిపోయినాయి. అర్థమవుతుందా? పాలు అయిపోయినాయి. నైట్ టైమ్స్ పాలు అయిపోతే ఏమవుతుంది? పిల్లలు ఏడుస్తారా ఏడవరా? పాప ఏడుస్తూ ఉంది. జోబులో చూస్తే ₹1 కూడా లేదు.
రూపాయి కూడా లేదు. పాప ఏడుస్తూ ఉంది, భార్య కూడా బాధపడతా ఉంది. వాళ్ళు అనుకున్నాం, మనం ఏమనుకుంటాం, దేవునికి మనకు కానీ చిన్న శ్రమ వస్తే ఏం చేస్తాం, దేవుడు లేడు, ఏం లేడు, నాకు దేవుడు సహాయం చేయలేదు అనుకుంటాం. ఆ పాప ఏడుస్తూ ఉంటే కూడా అరవిందం గారు ఏం బాధపడలేదు, దేవునికి మొరపెట్టినాడు. మనమైతే ఏం చేస్తాం, డబ్బు లేకపోతే పక్కన వాళ్ళని వీళ్ళని అడిగి వెళ్ళి మనం ఏం చేస్తాం, అడిగి తెచ్చుకుంటాం. కానీ అరవిందం గారు ఆ రోజు వెళ్ళి ఎవరిని అడగకుండా వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తే నెక్స్ట్ డే రోజు ఒక బ్రదర్ వచ్చి 2 రూపీస్ గిఫ్ట్ ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 2 రూపాయలు గిఫ్ట్ ఇస్తారు. 2 రూపాయలు గిఫ్ట్ ఇస్తే ఆ 2 రూపాయల గిఫ్ట్తో ఆ పాపకు పాల డబ్బా తీసుకొని ఇచ్చినాడు. ఆయన అనుకోవచ్చు, నేను రైల్వే టీసీకి పనిచేస్తున్నాను, అనవసరంగా నేను దేవుని సేవకు వచ్చినానే, దేవుడు నన్ను నేను ఆదుకోలేదే అని ఏ రోజు కూడా వాళ్ళు బాధపడలేదు. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. మనం ఈరోజు ఈ ప్లేస్లో కూర్చున్నామంటే వాళ్ళ యొక్క శ్రమ వల్లే మనం కూర్చున్నాం. మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు కష్టపడినారు కాబట్టే మనం ఈ ప్లేస్లో కూర్చున్నాం. నెక్స్ట్ సహోదరుడు కే ఫిలిప్ గారు. ఈ కే ఫిలిప్ అనే ఈయన నావీలో ఇంజనీర్గా పనిచేసేవాడు. భక్సింగ్ గారు చెప్పిన వాక్యానికి లోబడి ఇంజనీర్గా ఉండి రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చినాడు. దేవుని సేవకు వస్తే అప్పుడు ఏం చేసినాడంటే బెరాకా ప్రార్థనా మందిరంలో ఉండేవాడు. భక్సింగ్ గారు ఏం చేసినాడంటే ఫిలిప్ గారికి అక్కడ ఖాళీ చేసి నువ్వు సపరేట్గా రావాలని చెప్పినాడు. చెప్తే దేవుడు ఒకరోజు ఏం చేసినాడంటే ఆ బెరాకా ప్రార్థనా మందిరంలో నుంచి ఏం చేస్తాడంటే బయలుదేరి మన ఉమేష్ చంద్ర కళ్యాణ మండపం ఉంది కదా, ఉమేష్ చంద్ర కళ్యాణ మండపం సందులో బ్రదర్ విలియమ్స్ గారి యొక్క స్థలంలో కూర్చొని అక్కడ ఏర్పాటు చేస్తారు. సువార్తగా వచ్చి అక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఫస్ట్ బేర్షబా ప్రార్థనా మందిరం అనే పేరు పెట్టబడుతుంది. పేరు పెట్టిన తర్వాత అక్కడ సహోదరుడు అప్పుడు బోధకొట్టం ఉండేది. బోధకొట్టం రేకులు, బిల్డింగ్లు, స్లాబులు ఏం లేవు. బోధకొట్టంలో ఉండి సేవ చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసినారంటే అప్పుడు బేర్షబాలో ఉండే సహోదరులందరూ, బాధ్యత గల సహోదరులు, విశ్వాసులు వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే వాళ్ళ యొక్క మొదటి శాలరీ, నెలలో ఉన్న మొదటి శాలరీ వాళ్ళ మొదటి శాలరీ సాక్రిఫైస్ చేసినారు. అంత మాత్రం కాకుండా ఫిలిప్ గారికి వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తము వాళ్ళ సేవ కోసం ఖర్చు పెట్టి అప్పుడు ఈ యొక్క బేర్షబా ప్రార్థనా మందిరమునకు సుగుణా పీటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు అమౌంట్ ఇచ్చి ఈ స్థలాన్ని కొన్నారు. కొనిన తర్వాత మొదటగా బోధకొట్టం వేసినారు. చెక్కలతో బోధకొట్టం వేసినారు. తర్వాత ఎవరు వచ్చినారంటే సహోదరుడు విక్టర్ ఇమాన్యుయల్. ఈయన సంపన్న కుటుంబంలో పుట్టిన వాడు. బ్రదర్ జి శామ్యుయల్ ఈయన వచ్చినాడు సేవకుడు. ఈయన ఎవరంటే బెరాకా ప్రార్థనా మందిరంలో ఉన్నప్పుడు సేవకు సమర్పించుకున్నారు. భక్సింగ్ గారు ఏం చేసినారంటే ఆయన పొద్దుటూరు పంపించిన తర్వాత ఆయన ఈ గ్యాప్లో ఒక 6 months బిలో 1 year జి శామ్యుయల్ గారు యొక్క బేర్షబా మందిరంలో సేవకునిగా 1 year చేస్తున్నారు. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను.
ఆనందముతో సాగెదను. బ్రదర్ విక్టర్ ఇమాన్యుయల్, ఈయన కూడా గొప్ప దైవజనుడు. కాకపోతే మధ్యలో ఈయన డైవర్షన్ అయ్యి సేవలో నుంచి వెళ్ళిపోతాడు. ఈయన ఉండే టైంలో ఈయన యాక్చువల్గా ఇంగ్లీష్ స్పీకర్. ఇంగ్లీష్ స్పీకర్. ఈయన ట్రాన్స్లేటర్ కావాలని హైదరాబాద్లో బ్రదర్ బీసీ జాన్ అని ఆయన సేవకు సమర్పించుకున్నాడు. విఆర్ఓగా అపాయింట్మెంట్ లెటర్ వస్తే సేవ చేయాలా ఉద్యోగం చేయాలని డిసైడ్ చేసుకున్నప్పుడు ఏం చేసినాడంటే, దేవుడు చెప్పినాడంటే ఆయన సేవ చేయమని చెప్తే ఆయన సేవకు తీర్మానం చేసుకొని హెబ్రోన్ నుంచి 1966 సంవత్సరంలో ఇక్కడికి వచ్చి ఆ బ్రదర్ విక్టర్ ఇమాన్యుయల్ అంకుల్కు ట్రాన్స్లేటర్గా పనిచేస్తాడు. పనిచేసినప్పుడు బ్రదర్ బీసీ జాన్ బ్రదర్ బీసీ జాన్ ఈయన ఎవరంటే అరవిందం గారు ఉన్నారు కదా, అరవిందం గారి యొక్క అన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈయన అరవిందం గారి యొక్క అన్న కూతురు అనంతరావు యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత బ్రదర్ విక్టర్ ఇమాన్యుయల్ గారు చెప్పినాడు, పెళ్లి చేసుకున్న తర్వాత బ్రదర్ బీసీ జాన్ నీకు 2 ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే లెక్కిరెడ్డపల్లి ఒకటి, రెండోది రాయచోటి ఒకటి. లెక్కిరెడ్డపల్లిలో 5 మంది విధవరాలు ఉన్నారు. రెండోది రాయచోట్లో 70 మంది విశ్వాసులు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నీకేది కావాలో కోరుకో బీసీ జాన్ అంటే, బ్రదర్ బీసీ జాన్ గారు ఏం కోరుకున్నాడంటే లెక్కిరెడ్డపల్లి మాత్రమే కావాలని కోరుకున్నాడు. విశ్వాసంతో జీవించడం ఎలా అనేది పూర్వకాలంలో ఉన్న సేవకులు నేర్చుకున్నారు. పెళ్లి చేసిన తర్వాత ఆయన లెక్కిరెడ్డపల్లి పంపించినారు. లెక్కిరెడ్డపల్లి పంపిస్తే 5 మంది విశ్వాసులు ఉంటే ఏమొస్తుంది? 5 మంది విధవరాలు, విశ్వాసులు కాదు. నెలకు ₹2 సందా వచ్చేది. 5 మంది పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరు కలిపి 7 మంది పిల్లలు. 14 సంవత్సరాలు సైకిల్ లేకుండా సేవ చేసినాడు. 14 సంవత్సరాలు సైకిల్ లేకుండా చేసినాడు. ఒకరోజు స్పీకర్ లేకపోతే మనకు పిలిపిస్తారు కదా, ఇదే స్టేజ్ మీద బ్రదర్ బీసీ జాన్ గారిని స్పీకర్గా పిలిచినారు. పిలిచిన తర్వాత అంతా అయిపోయింది, గిఫ్ట్ ఇవ్వటం మర్చిపోయినారు. ఇది జరిగిన విషయం, ఊనే కథ కాదు, ఇది జరిగిన విషయం. ప్రార్థన చేసినారు, పంపించేసినారు. బయటికి వెళ్ళి చూసుకుంటే జేబుల్లో డబ్బు లేవు, బైబిల్లో కూడా డబ్బు లేవు. నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళినాడు? లెక్కిరెడ్డపల్లికి వెళ్ళాడు. 40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. మరి ఆదివారం మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే సోమవారం సాయంత్రం కానికి వెళ్ళాడు. అలాంటి సేవకు కూడా ఆయన ఏ విషయం కూడా ఆయన కూడా దేవునికి చెప్పేవాడు తప్ప మనుషులకు కూడా చెప్పేవాడు. ఒకరోజు ఏమైందంటే పోస్ట్ ఆఫీస్కి పోయినాడు. పోస్ట్ ఆఫీస్కి పోయి పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అంటే నాకు మనీ ఆర్డర్ వచ్చింది ఇవ్వండి అని చెప్పినాడు. అంటే ఆయన పోస్ట్ మ్యాన్ అన్నాడు, లేదు సార్ మీకు మనీ ఆర్డర్ రాలేదంటే, లేదు నాకు దేవుడు చెప్పినాడు మనీ ఆర్డర్ వచ్చిందని చెప్పినాడు. తీరా చూస్తే ఆ మనీ ఆర్డర్ వచ్చి ఉంటుంది. కాబట్టి దేవుని కోసం తీర్మానం చేసుకున్న ఏ విశ్వాసని కానీ ఏ సేవకుడు కానీ దేవుడు వదిలిపెట్టాడు. ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధల్, ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధల్ బహుమానములుగా మారి కాంతి కిరీటము, బహుమానములుగా మారి కాంతి కిరీటము, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. బ్రదర్ అబ్రహాం జోసెఫ్ గారు 1971 సంవత్సరంలో వచ్చినారు. 1995 సంవత్సరం వరకు 24 సంవత్సరాలు సేవ చేసినాడు. ఇక్కడ 24 సంవత్సరాలు సేవ చేసినాడు. ఆయన ప్రతి విషయం కూడా ఆయన కూడా దేవుని మీద ఆధారపడేవాడు. సువార్త, బలమైన సువార్త చేసేవాడు. మనకు కడపల్లో 2 కిలోమీటర్లకు ఒక బ్రాంచ్ ఉందంటే కారణము ఎవరు? అబ్రహాం జోసెఫ్.
ఆయన కూడా గొప్ప దైవజనుడు. 1921 సంవత్సరము డిసెంబర్ 7వ తారీఖున పుట్టినాడు. తర్వాత 1995 ఫిబ్రవరి 28/3/1995లో మరణించినాడు. ఆయనకి ఇష్టమైన పాట యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం మధుర నామం. మోకాలన్నీ వంచివేయు నామం, మోకాలన్నీ వంచివేయు నామం, కోటిలో మేటిగా ప్రకటించు నామం, జ్యోతిలో మేటిగా ప్రకటించు నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం మధుర నామం. ఇలా మెయిన్ రోడ్డు మీద 1000 మంది మోకాలు వంగేవాళ్ళు. ఎక్కడ మోకాలన్నీ ఉంచిపోయినంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోకాలు వంగేవాళ్ళు. బలమైన సేవ చేసిన దైవజనుల్లో బ్రదర్ అబ్రహాం జోసెఫ్ ఒకరు. కూర్చోండి మా కూర్చోండి. బ్రదర్ ఆరవ దైవ సేవకుడు బ్రదర్ తిమోతి. బ్రదర్ తిమోతి గారు వైశ్య కుటుంబంలో పుట్టినాడు. ఆయనకు వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కానీ హృదయంలో మనశ్శాంతి లేదు. ఓకే హృదయంలో మనశ్శాంతి లేదు. చచ్చిపోదామని హైదరాబాద్లో చార్మినార్ ఎక్కినాడు. హైదరాబాద్లో చార్మినార్ ఎక్కి చచ్చిపోదాం అనుకుంటే సువార్త కుడికల్లో దేవుని వాక్యం విన్నాడు. అక్కడ మీటింగ్ జరుగుతున్నాయంటే వెళ్ళి విన్నాడు. విన్న తర్వాత దేవుని కోసం తీర్మానం చేసుకున్న దైవజనుల్లో ఒకడు. ఆయన 1995 నుంచి 1998 3 సంవత్సరాలు దైవసేవకుడిగా ఇక్కడ బేర్షబా మందిరంలో సేవ చేసినాడు. ఆయనకి ఇష్టమైన పాట దేవాని మార్గము పరిశుద్ధమైనది, దేవాని మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు. ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు నీవే, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు నీవే. జనములలోని శక్తిని నీవు ప్రత్యక్షపరచియున్నావు, జనములలోని శక్తిని నీవు ప్రత్యక్షపరచియున్నావు. కీర్తన 77 13 14. కీర్తన 77 13 14. బ్రదర్ ఆయన తర్వాత బ్రదర్ ఏలియాస్. ఈయన 1998 నుంచి 99 1 ఇయర్ ఉన్నాడు. ఆయన తర్వాత బ్రదర్ చర్చల్ 1990 నుంచి కూర్చున్నాను. 1999 నుంచి నిలబడరా నిలబడు స్టాండ్ అప్. 1999 నుంచి 2000 1 ఇయర్ బిలో 1 ఇయర్ ఉన్నాడు. ఆయన తర్వాత బ్రదర్ ఐజక్ గారు 2000 నుంచి 2005 సంవత్సరం వరకు ఉన్నాడు. 2000 నుంచి 2005 సంవత్సరం వరకు ఈయన కూడా బలమైన విధంగా దేవుని సేవ చేసినాడు. దేవుని చిత్తమును ఎరిగి జీవించదము, ప్రభు చిత్తము కొరకు
చెల్లించెదము క్రయము దేవుని జీతమును ఎరిగి జీవించెదము ప్రభు జీతము కొరకు చెల్లించెదము క్రయము దేవుని చిత్తము నెరవేర్చ నాకెంతో సంతోషము దేవాని చిత్తము నెరవేర్చ నీకెంతో సంతోషము పల్లవరము కొండల పైన ప్రభుదాసుడు ప్రార్థించగను ఆ పల్లవరము కొండల పైన పరలోక సంగ దర్శనమీచ సహోదరుడు జోసఫ్ కురియోన్. ఈయన 10వ సేవకుడుగా బేర్షబా మందిరానికి వచ్చినాడు. ఇప్పుడు హెబ్రోన్ ఈయన కూడా గొప్ప దైవజనుడు, ఓఎం టీంలో వర్క్ చేస్తా ఉన్నవాడు. ఈయన కూడా దగ్గర దగ్గర 2 సంవత్సరాలు ఈ యొక్క బేర్షబా మందిరంలో సేవ చేసినాడు. ఈయనకి ఇష్టమైన పాట వ్యాధులు కరువులు వేదనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణకాంక్షించిన నేను దేనికి భయపడను మరణకాంక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నెక్స్ట్ 11వ దైవ సేవకుడు బ్రదర్ సంసోన్ 2007 నుంచి 2013వ సంవత్సరం వరకు సేవ చేసినారు. ఈయన ఉండేటప్పుడు కాన్వకేషన్స్, యూత్ మీటింగ్స్ ఇవన్నీ నడిచినాయి. తర్వాత 12వ దైవజనుడు బ్రదర్ కె ఆనందరాజ్, ఏ ఆనందరాజ్ అంకుల్ సేవ ఇక్కడ దగ్గర దగ్గర 12 సంవత్సరాలు చేసినాడు. ఎన్నో నిందలు, అవమానాలు, దుఃఖాలు, వేదనలు అన్నీ అనుభవిస్తూ చేసినాడు. సేవ అంటే పూల పానుపు కాదు, పూల మీద తిరగడం, బడ్డి మీద తిరగడం కాదు. ఒక పక్కన కుడి చేతులు డప్పు ఉంటుంది కదా, డప్పులో ఎడమ చేతి వైపు కొడతారు, కుడి చేతి వైపు కొడతారు. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరిస్తూ దేవుని సేవ 12 సంవత్సరాలు కంప్లీట్ చేస్తూ వచ్చినాడు. అదొకటి. ఈ సేవ ఆ బ్రదర్ ఆనందరాజ్ అంకులు 12వ దైవ సేవకుడు. యేసు ప్రభు శిష్యులు 12 మంది ఎట్లానో మన బేర్షబా మందిరానికి 12వ దైవ సేవకుడు. అది కాకుండా 12 సంవత్సరాలు కంప్లీట్ చేసినాడు ఇక్కడ. ఆనందరాజ్ అంకుల యొక్క ఇష్టమైన పాట ఏంటంటే నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయుదుత నన్ను దాటిపోయేను నశింపజేయుదుత నన్ను దాటిపోయేను ఇంకా నేను ఫరోకు దాసుడను గాను ఇంకా నేను ఫరోకు దాసుడను గాను ఇంకా నేను సియోను కన్యుడను గాను ఇంకా నేను సియోను కన్యుడను కాను నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయుదుత నన్ను దాటిపోయేను నశింపజేయుదుత నన్ను దాటిపోయేను
నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదుత నన్ను దాటిపోయేను నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. ఇంతమంది సేవకులు చూసి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా. చిన్న విషయానికి అలగడము, చిన్న విషయానికి గొడవలు పెట్టుకోవడం, దీని గురించి ఆలోచిస్తాం. ఆ దైవజనులు క్యాండిల్ ఎట్లా అయితే ఆ యొక్క మైనం కరిగిపోయి ప్రజలకు ఎట్లా వెలిగిస్తుందో ఇప్పుడున్న ఇక్కడ బేషబా మందిరంలో చేసిన సేవకులు కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తున్నారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవద్దు ఏంటంటే నువ్వు కానీ దేవునికి ఉపయోగపడకపోతే నిన్ను తీసేసి దేవుడు వేరే వాడిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు నీకును దేవునికి మధ్య యేసుక్రీస్తు వారు అడ్డంగా ఉన్నాడు. యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే వీడు పనికిరాడు, దేనికి పనికిరాడు, వీడిని తీసేద్దామంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తా అంటే వీడి కోసం నేను సిలువలో రక్తం కాచిన, ప్రాణం పెట్టిన, మన్నించి తిరిగి చేసిన, ఈ 1 సంవత్సరం ఉంచి దేవుడా అని దేవుడు మొదలు పెడతా ఉన్నాడు. కాబట్టి మీరు కానీ దేవుని వాక్యం దేవుని చిత్తానికి లోడపోతే దేవుడు వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో మీరు చూడండి, పాట ద్వారా వినండి.